లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, డీలిమిటేషన్ కు సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమి రేపు సమావేశం అవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా రేపు సమావేశ ఎజెండా డీలిమిటేషన్ కు సంబంధించే కదా. అసలు పార్టీల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ దేవి, చాలా కీలకమైనటువంటి అంశం పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఒకవైపు మహిళా రిజర్వేషన్ల బిల్, మరోవైపు డీలిమిటేషన్ బిల్ను కూడా తీసుకురాబోతుంది కేంద్రం. దీనికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి ముసాయిదా పత్రాలను ఒకవైపు లోక్సభ ఎంపీలు, దాంతోపాటు రాజ్యసభ ఎంపీలకు కూడా పంపిణీ చేశారు. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలు 850కి పెరగబోతున్నాయి. సో ఏవైతే రాష్ట్రాల్లో మొత్తం కూడా 815 పెరగ్గా 35 స్థానాలు ఏ విధంగానైతే అటు మరోవైపు యూటీస్ ఉన్నాయో, సో యూటీస్లో ఇవి పెరుగుతాయనే విషయాన్ని కూడా ఈ బిల్స్ ప్రకారం స్పష్టమవుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రక్రియను పరిశీలిస్తే ఏ విధంగానైతే గత కొన్ని రోజులుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు లోక్సభ నియోజకవర్గాల పెంపు, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం పెంచుతున్నటువంటి ఈ పెంపు మొత్తం కూడా 50% రేషియోలో పెంచుతున్నట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ స్థానాలు ఓవరాల్గా 850కి చేరుకోబోతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఒకవైపు బీజేపీ స్పష్టంగా చెప్తుంది, అంటే దీనివల్ల ఉత్తరాదికి దక్షిణాదికి ఎటువంటి నష్టం వాటిల్లదు, అంతేకాదు ఏ విధంగానైతే అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేయడం కోసమే ఈ 50% రేషియో తీసుకున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్, దాంతోపాటు డిఎంకే, మరోవైపు ఇతర పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, మిగతా పార్టీలు అన్ని కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును అందరం మద్దతిస్తాము, కానీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఫార్ములా లేకుండా కేంద్రం వన్ సైడెడ్గా ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ప్రతిపక్ష నేత అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఒక సమావేశం కూడా కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హాజరు కాబోతున్నాయి. సో ఈ సమావేశంలో ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎటువంటి కార్యాచరణతో ఈ పార్టీలన్నీ కూడా ముందుకెళ్లాలనే దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నాయి. దీనికంటే ముందే గతే వారమే ప్రత్యేకంగా సిడబ్ల్యూసి సమావేశం, అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వర్కింగ్ కమిటీ మెంబర్లతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ పునర్విభజన సంబంధించినటువంటి అంశం పైన కొంత అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలను చెప్పారు. అంటే ప్రస్తుతం ఏ విధంగానైతే సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మొత్తం కూడా అన్యాయం కాబోతున్నాయి, సో ఈ ప్రాతిపదికన పెంపితే ఖచ్చితంగా ఉత్తరాదిన ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలకే మేలు జరుగుతుంది, మరోవైపు ఉత్తరాదిన ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలు కూడా నష్టం చేకూరబోతుంది. ఢిల్లీ, దాంతోపాటు ఇతర చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నష్టపోతాయనే విషయాన్ని స్పష్టం చేశాయి. సో దానికి అనుగుణంగానే కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా 35 స్థానాలు పెంచబోతున్నామనే విషయాన్ని కూడా ఇప్పుడు ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే మరి ఏ విధంగా ఈ బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు అవలంబించాలి, అంతేకాదు పార్లమెంట్లో ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేయాలనే దాని మీద సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి అంశం ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, అంటే ఇప్పటికిప్పుడు ఈ పునర్విభజన అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు, అక్కడ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.